రీడింగ్ షుడ్ బి ఎ హ్యాబిట్, ఇట్ షుడ్ నాట్ బి ఎ హాబీ. చాలామంది అంటుంటారు రీడింగ్ బుక్స్ ఈజ్ మై హాబీ అని, ఖాళీగా ఉన్నప్పుడు బుక్స్ చదువుతుంటానని. రీడింగ్ అనేది అలవాటుగా ఉండాలే కానీ హాబీగా కాదు. రీడింగ్ ఈజ్ టు అవర్ మైండ్ యాజ్ ఎక్సర్సైజ్ టు అవర్ బాడీ. బాడీ ఫిట్గా ఉండాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి, మైండ్ ఫిట్గా ఉండాలంటే బుక్స్ చదవాలి. ద మోర్ వీ రీడ్ బుక్స్, ద మోర్ వీ మెంటలీ బికమ్ ఫిట్. ఎవ్రీ బుక్ దట్ వీ రీడ్ గివ్స్ అ డిఫరెంట్ కీ. మనం చదివే ప్రతి పుస్తకం మన సమస్యలకు ఒక పరిష్కారం చూపిస్తుంటుంది. సార్, ఎటువంటి బుక్స్ చదవాలి అని అడుగుతుంటారు. బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్, సెల్ఫ్ హెల్ప్ బుక్స్, మన కెరీర్కి సంబంధించిన బుక్స్ చదవాలి. బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ చదువుతున్నప్పుడు మనలోని బద్ధకాన్ని జయిస్తాం, మనలోని ఒక నూతన ఉత్తేజం వస్తుంది. కెరీర్కి సంబంధించిన బుక్స్కి వస్తే రీడ్ ద బుక్స్ రిటెన్ బై ద ఎక్స్పర్ట్స్ ఇన్ అవర్ ఫీల్డ్. సార్, నా రీడింగ్ స్పీడ్ పెరగాలంటే ఏం చేయాలని అడుగుతుంటారు. దెన్ జాయిన్ ద స్పీడ్ రీడింగ్ కోర్స్. ఈ కోర్సులో మన రీడింగ్ స్పీడ్ పెరగడానికి, చదివింది గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు కొన్ని టిప్స్, టెక్నిక్స్ నేర్పిస్తారు. వాటిని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మన రీడింగ్ స్పీడ్ పెరుగుతుంది. మనం డైలీ అట్లీస్ట్ 1 hour చదువుతుండాలి. వారం రోజుల్లో ఒక బుక్ కంప్లీట్ చేసేస్తాం. సంవత్సరానికి యావరేజ్న 50 పుస్తకాలు కంప్లీట్ చేస్తాం. ఇలా రెగ్యులర్గా బుక్స్ చదువుతుంటే 3 సంవత్సరాల్లో మన ప్రొఫెషన్లో మంచి కమాండ్ సాధిస్తాం. 5 సంవత్సరాల్లో నేషన్ వైడ్ మన ప్రొఫెషన్లో మంచి కమాండ్ వస్తుంది. 7 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ వైడ్ మన ప్రొఫెషన్లో మంచి కమాండ్ వస్తుంది. దెర్ ఈజ్ ఎ సేయింగ్, రీడర్స్ ఆర్ లీడర్స్, ఆల్ ద లీడర్స్ ఆర్ రీడర్స్. నాలెడ్జ్ ఆఫ్టర్ ఎవ్రీ 5 to 7 yearsకి డబుల్ అయిపోతున్నది. కొన్ని ఫీల్డ్స్లో అయితే 2 to 3 yearsకే నాలెడ్జ్ డబుల్ అయిపోతున్నది. సో we must double our knowledge. The more we read, the more we learn. The more we learn, the more we earn. ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ నేర్చుకుంటాం, ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తాం. మన యొక్క వర్క్ క్వాలిటీని, లైఫ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఉన్న బుక్స్ చదవాలి. If we want to be the best in our profession and life, we must pay in terms of reading, listening and growing. Once we get addicted to reading, listening and growing, we become unstoppable.